శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రాలో ఎలక్షన్ జరిగింది చూసారా? అవును, ఎలా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా? మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ ఏముంది, చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే కదా. ఎక్స్పీరియన్స్ విజన్ ఉన్నోడు కదా. పార్టీ ఏదైనా కానీ క్యాపబిలిటీ పర్సన్. గేమ్ చేంజర్ ఎవరు అంటారు? గెలవడానికి కారణం ఎవరు అంటారు? గెలవడానికి పవన్ కళ్యాణ్ మెయిన్. అలా ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ నుంచి మన అంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చేయకుండా కొంచెం అందరినీ అందరినీ ఒక కూటమిగా తీశాడు కదా అందరినీ. పవన్ కళ్యాణే మెయిన్ రోల్. అలాగే ఇక్కడ మొన్న డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, చూసారా? ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది మరి సెకండ్ పోస్ట్ అదే కదా, ఇంకేం ఆల్టర్నేట్ లేదు కదా. ఇక అంటే పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు అయినా 2.5 సంవత్సరాలు ఆయన అని చెప్పి అన్నారు స్టార్టింగ్లో. కానీ ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కదా చంద్రబాబు నాయుడు. 2.5 సంవత్సరాలు ఫస్ట్ ఈయన చేసిన తర్వాత ఆయనకి ఇవ్వచ్చు కదా. అలా కాదు కదా, వీళ్ళకి 130 సీట్స్ ఉన్నాయి, వాళ్ళకి 21 సీట్స్ ఉన్నాయి కదా. అలయన్స్ భాగం కదా. అని నాకు తెలిసి చంద్రబాబే కరెక్ట్ ఈ టర్మ్కి అయితే. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది జనసేన పార్టీ? గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే కష్టపడతాడు కదా పవన్ కళ్యాణ్. ఓడిపోయినా కూడా 5 years జనాల్లో ఉన్నాడు కదా మనిషి. అది గుర్తించారు జనాలు, పబ్లిక్. ఇప్పుడు పదవి ఇచ్చారు కదా, ఆ పదవికి న్యాయం చేస్తాడా లేకపోతే అందరిలాగా పదవి? లే చేస్తాడు. ఎందుకని అంత నమ్మకం? ఎందుకు నమ్మకం అంటే ఆయనకి ఆల్రెడీ ఒక మంచి ప్రైవేట్ లైఫ్ ఉంది కదా, అది వదులుకొని వచ్చిండు కదా పబ్లిక్లోకి. సినిమా తీస్తే 7 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు వస్తాయి ఆయనకి. అవన్నీ మర్చిపోయి జనాల్లో తిరుగుతున్నాడు కదా. అని తెలుసు కదా, ఇవన్నీ తెలుసు కాబట్టి జనాలు నమ్మి ఓట్లేశారు. 100% స్ట్రైక్ రేటు, 21/21 సీట్స్ వచ్చినాయి. జనాలకి నమ్మకం లేదు. ఆ విధంగా జనాలకి మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పడు కదా, తప్పడు. అదైతే అంటే జగన్ గారు కూడా 150 సీట్లు ఆ టైంలో వచ్చినాయి కదా. అవును. తర్వాత ఆయన పని చేయకపోవడం వల్ల దిగిపోయాడు. నిలబెట్టుకోవాలా? మరి ఈయన నిలబెడతాడని నమ్మకం ఏంటి? ఆయనలాగా ఛాన్స్ అడిగాడు, ఈయన కూడా నిలబెట్టుకోకపోతే వీళ్ళు ఓడిపోతారు, అంతే. ఫ్యాక్ట్ కదా, నిలబెట్టుకోకపోతే వీళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు జనాలు సంక్షేమాలు అవి చూడట్లేదు సార్. ఇప్పుడు అట్లా జనాలు సంక్షేమాలు చూస్తే రూలింగ్లో ఉన్న వాళ్ళే గెలుస్తారు. అవి చూడట్లేదు కాబట్టి కొత్తదనం డెవలప్మెంట్ కోసం చూశారు ఆంధ్ర వాళ్ళు. మరి పథకాలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పెడుతున్నారు కదా. డెవలప్మెంట్ ఉంటుందని వేసారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తాడని ఇలా నాకు తెలిసి అయితే. క్యాపిటల్ ఒకటి, అమరావతి డెవలప్ చేస్తారు, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అది స్టేట్ డెవలప్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో చంద్రబాబు చేశారు. మీరు రెడ్డి సామాజిక వర్గం కదా? రెడ్డి సామాజిక వర్గమే. మరి ఎలా జగన్ కాకుండా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎలా చేస్తారు? ఇక్కడ సామాజిక వర్గం కాదు కదా, అభివృద్ధి ముఖ్యం. సామాజిక వర్గం ఏముంది దానికి? ఆ సామాజిక వర్గం ఏం కాదు కదా, అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో వేస్తేనే కదా 163 సీట్లు వచ్చినాయి. ఓన్లీ టీడీపీ వాళ్ళు వస్తే 163, టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వేసుకుంటేనే 163 రావు కదా. అందరూ గుద్దితేనే వచ్చినాయి. పోయినసారి జగన్కి చౌదరీస్ కూడా గుద్దితేనే కదా 151 వచ్చినాయి. అది అంటే మెయిన్ ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే కులపిచ్చి ఎక్కువ. అవును, అది ఉంది, కానీ తెలంగాణలో వేరు, అక్కడ వేరే డిఫరెంట్. తెలంగాణలో లేదులేండి. తెలంగాణలో మీకు ఆ పిచ్చి లేదు, ఆ పొలిటికల్ అది లేదు. అది ఆంధ్రాలో అంతా పోలరైజ్ అయినాయి ఓట్లన్నీ, మొత్తం 2 వర్గాలుగా పోలరైజ్ అయినాయి. అది వాస్తవం. అది కానీ విజన్ ఉన్న నాయకుడు, ఆ ఉద్దేశంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అదని ఒకటి వేశారు. జగన్ అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు ఎందుకో సాటిస్ఫై కాల, పబ్లిక్ ఆనట్టున్నారు నాకు తెలిసి. నెక్స్ట్ మరి జగన్ గారి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్లో కలుపుతారని చెప్పి అంటున్నారు చాలామంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు బీజేపీకి అటు ఇటు. ఒడుదడుకులు వస్తాయి, పార్టీ అయిన తర్వాత ఒడుదడుకులు అనేవి వస్తాయిలే, కానీ నిలబెట్టుకుంటారు అప్పుడు కల్లా. అవును, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఫస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ అమలు చేయకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్కి వెళ్తారు కదా మళ్ళీ ప్రజలు, పబ్లిక్ కూడా. అది మళ్ళీ ఆయనకంటే జగనే బెటర్ అనుకుంటే జగన్కి వేస్తారు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 3వ పార్టీ ఎవడన్నా వస్తే వాళ్ళకి పోతారు పబ్లిక్, అంతే కదా సార్. ఆయన ఏమైతే కమిట్మెంట్ ఇచ్చాడో అవి వాటి కోసం ఫైట్ చేస్తాడని నమ్మకం ఉంది. మాకు కూడా నమ్మకం, చూస్తుంటాం కదా టీవీలలో, ఇవంతా నమ్మకం ఉంటుంది. ఈరోజు కూటమి గెలవడానికి మెయిన్ రోల్ పవన్ కళ్యాణ్ సార్. దాంట్లో అయితే ఏం తేడా లేదు. కీ రోల్ అయితే అయిందే, పక్కా చెప్తున్నా. ఈ కూటమి లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పలేము. అప్పుడు 1 సైడ్ విక్టరీ వైఎస్ఆర్ సిపి అయ్యేదే, అది ఫ్యాక్ట్. అది కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చేయకుండా మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిండు. అది ఫస్ట్ థింగ్ సార్, అది చాలా ఇంపార్టెంట్. అది వీళ్ళందరికీ మొక్కాల్సింది పవన్ కళ్యాణే మొక్కాలి అందరూ.
చంద్రబాబుని కంటే పవన్ కళ్యాణ్ మొక్కాలి. ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు పాపం వెళ్ళి భరోసా ఇచ్చిండు కదా క్యాడర్కి. లేకుంటే ఆ రోజు చల్లా చెదరైపోయారు క్యాడర్. పవన్ కళ్యాణ్ రాకపోతే చల్లా చెదరయ్యేవాళ్ళు ఆ రోజు. అట్లా అందుకని దీనికి అందరికీ పవన్ కళ్యాణే ఒక రీజను. ఓకే. పవన్ కళ్యాణ్ హీరో అంటే ఏదో హీరోగా కానీ పొలిటికల్గా మనకు అది ఆంధ్ర తెలంగాణ కాబట్టి మాకంత అయితే మనం చూస్తున్నాం కాబట్టి 2 సార్లు ఓడిపోయిన, 2 కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే, వైసీపీలోకి వెళ్ళిపోయినా గెలిచిన ఒక ఎమ్మెల్యే జనాలను అంటుపట్టుకొని తిరిగి ఎండల్లో వానల్లో తిరిగి వదలకుండా అసలు ఎవడుండడో ఏ కార్యకర్త ఉంటాడో ఎవడుండడో అసలు పార్టీ ఉంటుందో ఉండదో అనే స్టేజ్ నుంచి ఈరోజు చక్కగా గెలిపించుకున్నారు. పబ్లిక్ బాగా ఓన్ చేసుకున్నారు. ఇది మొత్తం క్రెడిబిలిటీ బై పవన్ ప్లస్ చంద్రబాబు ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు, మంచి అడ్మినిస్ట్రేటరు, ఇవన్నీ కలిసి వచ్చిన ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు? సాయి కుమార్. ఎవరు మీది? మోటమర్రి, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్ట్రిక్ట్. రీసెంట్గా ఆంధ్రాలో ఎలక్షన్ జరిగింది, చూసావా? చూసా బ్రో. ఎలా అనిపించింది ఓవరాల్గా? బాగుంది బ్రో, ఎక్సలెంట్. టీడీపీ కంబ్యాక్ పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది బ్రో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా మన తెలంగాణ ప్రజల్లో ఎట్లా ఉత్సాహం నింపారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన గేమ్ చేంజర్ అయితే 100% బ్రో. ఎలా చెప్తున్నారు? పోయినసారి ఓట్ పర్సంటేజ్ చూసాం కదా బ్రో. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయిన సీట్లు 2000 ఓట్స్ 3000 ఓట్సే కదా బ్రో. ఇప్పుడు మెజారిటీ 50,000 వచ్చిందంటే జనసేన ఒక 30% అయినా ప్లస్ కదా బ్రో. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ 100% బ్రో. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, చూసారా? ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినది. అందరు సీఎం అని అరుస్తూ ఉంటారు కదా. సీఎం అంటే తప్పదు బ్రో. మరి ఫ్యాన్సే బ్రో అరిచేది, రాజకీయ నాయకులు ఎవరు అరవరు కాబట్టి. నెక్స్ట్ అవుతాడు సీఎం ఆయన? నెక్స్టా చెప్పలేం బ్రో. అంటే మేమైతే కొంచెం టీడీపీ అభిమానులం కాబట్టి మళ్ళీ చంద్రబాబు కావాలి అని కోరుకుంటాం. చంద్రబాబు గారా 100 ఇయర్స్ పక్కా బ్రో. 100 ఇయర్స్. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఎలా ఉండబోతాం? అదే ఆయన కూడా అందరు రాజకీయాల్లాగా పోస్ట్ ఇచ్చిన తర్వాత దోచుకుంటాం, అవినీతి చేయడం లేదు బ్రో. 100% ఒకళ్ళు చంద్రబాబు గారు అయినా ఈ పని చేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని చేయరు. అంత నమ్మకం ఏంటి మీకు? ఆయన సంపాదించే వాళ్ళు అయితే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చేవాళ్ళు బ్రో? 100 కోట్లు వస్తుంటాయి సినిమాకి, పర్ డేకే 2 crores కదా బ్రో. ఆయనకి ఒక 1 yearలో చేసుకుంటే ఈజీగా 500 crores అయినా వస్తాయి బ్రో. ఇచ్చిన పోస్ట్కి న్యాయం చేస్తాడు అయితే 100% బ్రో. అందరూ మళ్ళీ గెలిచిన తర్వాత సినిమాలు షూటింగ్కి వెళ్ళిపోతాడు, ఇంకా రాడు జనాల్లోకి అంటున్నారు వైసీపీ. లేదు బ్రో, షూటింగ్కి షెడ్యూలే బ్రో. మరి ఫ్యాన్స్ అందరూ పవన్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ బ్రో. మరి సినిమాలే తీయాలి, రాజకీయాలే కదా. మనం ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకం నెరవేరితే చాలు బ్రో. మనం డైలీ ఉండి ప్రజల్లో చేయనవసరం లేదు కదా బ్రో. జగన్ గారు అదే చేశారుగా, 99% పథకాలు అనుమతించారు. ఎక్కడ బ్రో రాలే 100%. మాది బోర్డరే బ్రో, ఎగ్జాక్ట్గా మాది మధిరా బోర్డరు ఆంధ్రాకి. ఒక 10 మెంబర్స్కి వస్తే 100 మెంబర్స్కి రాలా. ఇక్కడ సేమ్ కేసీఆర్ లాగే బ్రో. కేసీఆర్ సార్ ఏంది దళిత బంధు అని పెట్టారు, మిగతా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు దళిత బంధు అని. ఒక ఊరిలో ఒక 2-3 వస్తే మిగతా వాళ్ళందరూ 1000 మెంబర్స్ ఇక్కడ డిసప్పాయింట్ అయినట్టు అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యారు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బస్సోయా తెలంగాణ. మొన్న ఎలక్షన్ చూసారా ఆంధ్రాలో? అవునవును. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. చంద్రబాబే ఏం చేంజర్? పవన్ కళ్యాణ్ ఫేస్ బాగానే. ఇంకా వచ్చే ఎలక్షన్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకా పుంజుకుంటాడు. ఇంకా 20 సీట్లో గెలిచాడు, ఇంకా గెలుస్తాడు అన్న. అన్ని చోట్ల గెలిచాడు కదా. అదే 100% గెలిచాడు కదా. మొన్న డిప్యూటీ సీఎం తెలంగాణ కూడా లాక్ వస్తాడా పవన్ కళ్యాణ్? చెప్పలేము అన్న, చెప్పలేము. యూత్ని బట్టి. నెక్స్ట్ ఎలా ఉండదు? నెక్స్ట్ అవుతాడా సీఎం ఆయన? పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. అంత మంచి అన్న. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? కాంగ్రెస్ ఇక్కడనా ఏముందా అన్నీ, ఏ గవర్నమెంట్ అయినా మొత్తం అప్పులు తెచ్చి కూర్చుంటున్నారు. కొంచెం పవర్ కట్స్ కొద్దిగా ఉన్నాయన్న. కొద్దిగా అవుతున్నాయి. అన్న మీ పేరు? కొల్లా శంకరన్. తెలంగాణ ఆంధ్రానా? మేము ఇక్కడే అండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. మదర్ ఫాదర్ ఒంగోలు. నేను బై బర్త్ ఇక్కడనే. నా ఎడ్యుకేషన్ ఇక్కడనే ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు మీరు. మన రీసెంట్గా ఆంధ్ర ఎలక్షన్స్ చూసే ఉంటారు.
చూసామండి. ఎలా జరిగింది ఓవరాల్గా బాగా జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా సంతోషం. మేము పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి మేము ఇక్కడ కుకటపల్లి నుంచి మేము యాక్టివ్గా ఉన్నాము. గెలవడం మేము చాలా సంతోషంగా బాగా ఫీల్ అవుతున్నాం. ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం తీసుకున్నారు కదా, ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అనేది, లేకపోతే ఎలా చూస్తారు? డిప్యూటీ సీఎం అనేది మాకు కొంచెం అసంతృప్తిగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ అవసరం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఛాన్స్ ఇచ్చారు, అది ఓకే. మాకు ఫ్యూచర్లో సార్ని మేము సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చి ఇక్కడ 3వ ప్రత్యామ్నాయంగా మన జనసేన చాలా ఇంపార్టెంట్ ఉంది తెలంగాణలో. తెలంగాణలో మేము పవన్ కళ్యాణ్ గారిని కావాలని కోరుకుంటున్నాం. కాదు, అక్కడ అసలు కూటమి గెలవడం కారణం ఎవరు, అలాగే వైసీపీ ఓడిపోవడం కారణం ఎవరు? కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ గారే. యాక్చువల్గా కూటమిని మొత్తం సమకూర్చింది సారే. అక్కడ మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిపింది ఆయనే. త్రిమూర్తుల్లో శివుడు లాంటి వాడు మా పవన్ కళ్యాణ్. పవనుడు అంటేనే మా శివయ్య. మా శివయ్య కలిపితేనే ఇది జరిగింది. ఈ కూటమి విజయంకి మా శివయ్యనే, మా పవన్ కళ్యాణ్ గారే మేమని కోరుకుంటున్నాం. ఆంధ్ర ప్రజలందరూ లేకపోయినా కూడా 135 సీట్లు టీడీపీకి వచ్చినాయి కదా, ఒకవేళ లేకపోయినా కూడా ఈజీ గెలవచ్చు కదా, ఇంకా ఆయన ఎలా? అట్లాంటి ఛాన్స్ లేదండి. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్జం పోసి పైకి లేపింది. మంచి సంతోషంగా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకొచ్చింది ఆయన్నే. అది తెలిసిందే, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టెప్ అని తెలుసు. ఆయనని జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు వాళ్ళకి బయటకు వచ్చి మాట్లాడడం కూడా లేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మధ్యలో రోడ్ల మధ్యలో ఆపడము, మా జన సైనికులందరూ రావడము, ఎంత మీకు తెలిసిన అది ముఖ్యంగా. అలాగే జగన్ గారు అంత దారుణంగా ఓడిపోవడం కారణం ఎవరు? కారణాలు ఏంటంటే వారి ప్రజాపాలన లోపమే. అక్కడ ఉన్న మంత్రులు కానీ ఉన్న లీడర్లు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడము, ప్రజలను ఏడిపియడము, ఉద్యోగం ఇవ్వలేకపోవడము, రైతు బంధువులు బంద్ చేయడము, అందరినీ హరాస్మెంట్ చేయడము, అవి ప్రాబ్లం అయింది. సో ఆయన ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అందరు నాయకుల్లాగా ఆయన పని చేయకుండా ఉంటాడా, అవినీతి చేస్తాడా, లేకపోతే నిజంగా పనిచేసి సేవ చేస్తాడంటారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిందే ప్రజాపాలన ప్రజలకి సేవ చేస్తానికి. అందరూ అలా చెప్తారు గెలిచే వరకు. అట్లా కాదండి, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఆ దేవుడు ఉన్నదే అది. ఎప్పటి నుంచి ప్రజలు గతం నుంచి కూడా చూశారు మీరు. రైతులకి సహాయం చేయడము, ఆపదలను వాళ్ళకి ఆదుకోవడము, గవర్నమెంట్ని కూడా ప్రశ్నించడము, ఇవన్నీ మీకు చూసి ఉన్నారు అందరూ. అందుకే ఆయన ఆదరించారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు 8 చోట్ల. మరంతా ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు? డిపాజిట్ కూడా రాలేదు తెలంగాణలో ఇప్పుడే బేసిక్గా స్టార్ట్ అయింది. మీరు కూడా చూశారు 2019లో ఆంధ్రాలో కూడా ఓడిపోయాము. కానీ ఇప్పుడు ఎట్లుంది 2024కి, ఇప్పుడు కూడా నెక్స్ట్ 2029లో 3వ ప్రత్యామ్నాయంగా వచ్చి మా పవన్ కళ్యాణ్ ఇక్కడ సీఎం అవుతాడు. అవి చూపిస్తాం మేము తెలంగాణలో అందరం, కన్ఫామ్గా చూపిస్తాము. మా తెలంగాణ ప్రజలు కోరుకుంటుందే అది. మా అన్న రావాలా, మా శివయ్య రావాలా, మా పవన్ అన్న రావాలని కోరుకుంటున్నారు. అది గెలిపిస్తాం, ఈసారి చూపిస్తాం. ఒకవేళ టీడీపీ వాళ్ళు కూడా తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారా, లేకపోతే కామ్గా ఉంటారు? అదే చెప్పాను. శివయ్య ఆయన తాండవం ఆడతాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాండవం ఆడతాడు. అది నడవనీయడు, మంచి పాలనకి సహకరిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. అందరూ కలిసే ఉంటారు. మేము కలిసి ఉండాలని మేము జన సైనికులుగా కోరుకుంటున్నాం. సో గేమ్ చేంజర్ ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు. అది చెప్పే అవసరమే లేదు, పవన్ కళ్యాణ్ గారే. ఓకేనా, థ్యాంక్ యూ. సుధాకర్. చూసారా? చూసాను. ఎలా అనిపించింది ఓవరాల్గా? ఎలా అనిపించింది అంటే బాగానే ఉంది. ఎవరు గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? పవన్ కళ్యాణ్. ఎలా, ఏ ఉద్దేశం? తను టీడీపీలో కలవడం వల్లే టీడీపీ ఫామ్ అయ్యి వచ్చింది. ఒకవేళ టీడీపీ సపరేట్గా పోటీ చేసి ఉంటే డౌట్ ఉండేది. ఆయన ఆల్రెడీ 130 సీట్లు కొట్టారు కదా. అది వాళ్ళు కలిసి వచ్చారు కాబట్టి అది వర్కౌట్ అయింది. వీళ్ళు కూడా సపోర్ట్ చేయకపోయి ఉంటే చేంజ్ అయ్యేది. ఇప్పుడు టీడీపీ సపరేట్గా పోటీ చేసి ఉంటే అన్నింటిలో చేసేది కదా, 170 ఉన్న వాటిలో అన్నింటిలో చేసేది. ప్లస్ ఇంకా దాంట్లో కూడా బీజేపీ కూడా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళకి ప్లస్ అయింది టీడీపీ వాళ్ళకి. నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. అవునవును. ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది. అవును. అలాగే అందరూ సీఎం ఇవ్వలేదు, అదే సీఎం పవర్ షేరింగ్ ఇవ్వలేదు. తనకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా.
తను ఉన్నప్పుడు ఇంకా తనకి ఇవ్వడం కరెక్టే డిప్యూటీ సీఎం. పేరు రాజేంద్ర ప్రసాద్ మొన్న రీసెంట్ తెలంగాణ కదా, ఖమ్మం. మొన్న రీసెంట్గా ఎలక్షన్ జరిగినాయి ఆంధ్రాలో, ఎలా అనిపించింది ఓవరాల్గా? బాగానే జరిగిందిగా, ప్రజలు మంచి తీర్పు చెప్పారు. ప్రజలు మంచి తీర్పు చెప్పారు. ఇచ్చారా? ఆ. ఎవరు గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? చంద్రబాబే, పవన్ కళ్యాణ్ ఒక పావు అంతే. మొన్న పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు చూసారా? ఉమ్. ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది ఆ, ఇవ్వచ్చు, ఇప్పుడు ఇవ్వచ్చు అతనికి. ఇవ్వచ్చు. ఉమ్. ఆయన 20 చోట్ల 20 గెలిచాడు కదా, ఉమ్. ఎలా అనిపించింది? 21. ఎలా అనిపించింది? అది సహజంగా జనంలో ఉన్న కసి అంతా ఆ రకంగా ప్రతిఫలించింది అంతే. జగన్ గారు అంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటి? అతను చేసిన పరిపాలనే. అసలు బాగాలేదు, పథకాలు ఇచ్చాను అంటున్నారు. పథకాలు అందరూ ఇచ్చారు, ఆయన ఇచ్చేది ఏముంది? ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఆంధ్ర తెలంగాణ. మాకు సరిహద్దే వాస్తవంగా, మేము ఉన్న ఏరియా సరిహద్దు ప్రాంతం, అది బార్డర్ బార్డర్ మీద. ఊరు వస్తుంది అటు మాది ఖానాపురం అని కృష్ణా ఎన్టీఆర్ జిల్లాగా ఒక 5 కిలోమీటర్స్లో మేము ఉండేది. వెళ్ళారు అటులో? చూస్తాను, తెలుసు అన్నీ అక్కడ మాకు లోకలే అంతా. గేమ్ చేంజరు చంద్రబాబు ద్వారా, చంద్రబాబు పథకాలను బట్టి అవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఈ గవర్నమెంట్, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఎలా ఉంది తెలంగాణలో? ఎవరైతే బాగానే ఉంది, ఇది కూడా ఇప్పుడు అంటున్నారు. బాగానే ఉంది. కాకపోతే కరెంట్ తీసేస్తున్నారు. ఈ సహజంగా ఒకేసారి అనేది మార్పు ఒకేసారి రాదుగా. ఇంతకుముందు దానికి అన్నింటిలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా బాగాలేదు. నెక్స్ట్ ఎవరు వస్తారు ఇక్కడ తెలంగాణలో? ఇంకా టైం ఉందిగా, మామూలుగా ఇప్పుడే ఇంకా ఇప్పుడే ప్రారంభం, ఎప్పుడు కదా, ఇప్పుడు ఎట్లా చెబుతాం. ఇంకా చూడాలి కదా, కొంతకాలం అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. అది తర్వాత ఎట్లా పరిపాలన బాగుంటే వస్తారేమో. ఓకే అన్న, థ్యాంక్ యూ. తెలంగాణ తెలంగాణ నిన్న ఎలక్షన్స్ చూసారు కదా రిజల్ట్స్ తెలంగాణ ఆంధ్రాలో, చూసి ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గెలవడం ఇంకా మంచిగా అనిపించింది. ఎందుకని? ఎందుకంటే కొత్తలో చాయిస్ ఇస్తున్నాయి కదా, తెలిసేది. గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? గేమ్ చేంజర్ ఎట్లా అంటే యూతే కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ వల్ల. అంతే అండి. మొన్న డిప్యూటీ సీఎం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చూసారా? చూసానండి. ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది కాదండి. ఎప్పటికైనా సపరేట్ పార్టీ ఉంటేనే రికగ్నేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఎప్పుడైనా సీఎం కాలేడు కదా, డిప్యూటీ సీఎం కింద ఉండగలుగుతాడు. సపరేట్ పార్టీతో పోటీ చేసి ఇప్పుడు ఆయన చంద్రబాబుతో కాకుండా సపరేట్ ఉంటే ఆయన సీఎం అయితే ఒక రికగ్నేషన్ వేరే ఉండే కదా, ఇద్దాం అనుకుంటారు. ఇప్పుడు మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి. కేసీఆర్ పైన అంటే రేవంత్ రెడ్డి పైన ఇష్టం ఉండి కాకుండా కేసీఆర్ పైన కాదు, ఏదో మార్చాలి అని గవర్నమెంట్ చేంజ్ చేయాలని మారారు అంతే కదా. నెక్స్ట్ టైం సింగిల్గా పోటీ చేస్తా అవుతాడు అంటారా? అవుతాడు, ట్రై చేస్తే మంచిగా చేస్తే. మంచోడు ఆయన పవన్ కళ్యాణ్. మంచివాడు, ఆయనకి హీరోకి ఎవరు నచ్చదు. అందరూ ప్యాకేజ్ తీసుకున్నాను అంటారు, లేకపోతే డబ్బులు తీసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాడు అంటారు. ఇక ఒకరులా మాట్లాడతారు. ఒక ఫ్యాన్ బేస్ ఉన్న ఒకలా మాట్లాడారు, ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు ఒకలా మాట్లాడతారు. రేపొద్దున తెలంగాణలో కూడా పోటీ చేస్తానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, గెలుస్తాడంట ఇక్కడ. ఇంకా తెలంగాణలో అంటే ఆలోచించాలి బ్రో, టైం పడుతుంది. ఇక్కడ డయాడ్ ఫాన్స్ ఉంటారు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి. ఎలా ఉంది ఇక్కడ గవర్నమెంట్, ఎలా ఉంది కాంగ్రెస్? ఇప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఇంకా రూలింగ్ అయిపోలే కదా, ఇప్పుడు ఒక 2 years అయితే మనకేమన్నా తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఎలా ఉంది? ఇప్పటి వరకు అయితే ఓకే, పర్లే. పవర్ కట్స్ అను, రోడ్లు సరిగ్గా లేవని అంటున్నారు. అంటే 1 yearలో మొత్తం చేంజ్ కాదుగా బ్రో, ప్రోగ్రెస్ అనేది మెల్లమెల్లగా ఉంటుంది కదా, డైరెక్ట్ ఒకేసారి ఉండదు కదా. ఇంకోటి ఏంటి? మ్యాంగో బీర్. ఇంకా దగ్గర దాకా పోలే బ్రో, ఐటీ దగ్గర దాకా. సరే బ్రో, థ్యాంక్ యూ. ఓకే. శివరామ్ రెడ్డి అన్న. నీ పేరు? శివరామ్. ఆంధ్ర ఎలక్షన్ చూసావా? చూసానన్న. ఎలా అనిపించింది? టఫ్ ఫైటే ఉండే ఇద్దరి మధ్యలో, బట్ లాస్ట్కి తెలంగాణలో కూడా అందరూ మన టీడీపీ వైసీపీ అనుకున్నారు, కానీ ఇంకా లాస్ట్కి అది ఓటమి పవర్ స్టార్ అట్లా. ఎవరు గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? ఆయనే పవర్ స్టారే, ఆయన క్యాంపెయిన్ అది బాగుండే, అందుకే ఆయన అట్లా. ఆయన వల్లే గెలిచిందంటారు? ఆయన వల్లే గెలిచింది, లేకపోతే కష్టం? మొత్తం కష్టమే ఉండే. ఆయన వాక్ అదంతా ఆ రోజు ఆపిండే కదా, స్టూడెంట్స్ అందరు ఫామ్ అయ్యిండే 800 members దాకా, అది టర్న్ అయింది. నిన్న డిప్యూటీ సీఎం అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినది లేకపోతే అంత కష్టపడ్డాడు కదా, అంత స్ట్రగుల్ ఇచ్చినాడు, ఇంకా ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా? వేరే ఇంకా ఒప్పుకోకపోతుండే కదా వయసు వాళ్ళు. అంటే సీఎం కన్నా కొంచెం తగ్గించి ఇచ్చారు కదా, ఆయన స్థాయి తగ్గట్టు 21 seats ఇంకా అంతే కదన్నా వస్తుంది, ఇంకెంత వస్తాయి. సో నెక్స్ట్ ఆయన రావచ్చు అంటారా సీఎంగా?
పవర్ స్టార్ ఇంకా ఆయన ఎట్లా ఛాన్స్ వచ్చింది యూజ్ చేసుకుంటాడు, డెఫినెట్గా వస్తాడు మళ్ళీ ఆయనే. ఇప్పుడు అందరు రాజకీయ నాయకుల్లాగా గెలిచిన తర్వాత పనులు చేయరు అంటారు. ఆయన మీద కాన్ఫిడెన్స్తోనే 21 out of 21 వచ్చినాయంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ కదా. ఆయన అయితే అందరిలాగా కాదు. కాదు, డెఫినెట్గా కాదు. అవసరమైతే టీడీపీ వాళ్ళు కూడా కూర్చోబెట్టి పని చేపిస్తారు అంటారా? చేపిస్తాడు డెఫినెట్గా. వదిలిపెట్టడు. ఇంకా నాకు తెలిసి టీడీపీ సైడ్ అయిపోతుంది కావచ్చు ఆయన మంచి చేద్దామంటే. అట్లా ఎలా ఉంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్? నా మంచిగా ఉంది ఇప్పటిపైతే. ఇంకా ఫామ్ కాలేదు కదా, ఏముంది 150 days అంతే అయింది కదా, ముందు ముందు చూడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. దేవయ్య తెలంగాణనా? ఏ ఊరు మీది? నిజామాబాద్. చిన్నప్పటి నుంచి ఇక్కడే. మొన్న ఎలక్షన్ జరిగినాయి ఆంధ్రాలో, చూసారా? ఎవరు గెలిచారు అక్కడ? కూటమి. టీడీపీ. ఎలా అనిపించింది నీకు? బాగుందా? మంచిగా అనిపించిందా? అక్కడ గెలవడం కారణం ఎవరు? కూటమి అన్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ చూసే గెలుస్తారు కదా. మంచోడు పవన్ కళ్యాణ్. మంచివాడన్నా. 20 సీట్లు గెలిచాడు, 21 గెలిచాడు కదా. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా. గ్రేట్. ఇక 10 సంవత్సరం ఆయన సీఎం అవుతాడు. నెక్స్ట్ ఆయన అవుతాడా? నెక్స్ట్ ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్నారు కదా, చూసారా? చూసా. ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది. ఇప్పటికైతే ఆయన స్థాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. తెలంగాణ. ఊరు? ఆమన్గల్. మొన్న ఎలక్షన్స్ చూసారు ఆంధ్రాలో, ఎలా అనిపించింది? ఎలక్షన్స్ గురించి అంటే కూటమి వచ్చింది 160 సీట్లలో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఓవరాల్? ఓకే, కానీ మరి వైసీపీ ఇదైందంటే అనుకోలేదు. అట్లా చేశాడు, బాగానే చేశాడు, బట్ అట్లా అయిందంటే నమ్మలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు, చూసారా? నేను చూసాను, న్యూస్ చూసాను, కానీ అది ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది కాదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్, మీ పేరు? నాగలత. హలో, ఎవరు గెలిచారు మీకు తెలుసు? ఎలా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అసలు చెప్పలేను, బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ సరే, పవన్ కళ్యాణ్ గారు 20 చోట్ల గెలిచాడు. ఉన్న 2 చోట్ల ఎంపీగా నుంచి 2 చోట్ల గెలిచాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగా కష్టపడ్డారు. అండ్ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఆయన్ని కూడా చెప్పొచ్చు గేమ్ చేంజర్గా. నిన్న డిప్యూటీ సీఎం అనౌన్స్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన స్థాయి తగ్గట్టు పోస్ట్ అయినా అది. డిప్యూటీ సీఎం ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చే టర్మ్లో ఇప్పుడు అవ్వచ్చు. ఓటేశారు మీరు? Yes. జగన్ గారు ఓడిపోవడం కారణం ఏంటి మెయిన్? జగన్ అంటే ఏమీ అంటే డెవలప్మెంట్ లేదు, కంపెనీస్ లేవు, ఓన్లీ పథకాలే పెట్టారు కానీ డెవలప్మెంట్ లేదు. అదే ప్రజలకు నెగిటివిటీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఆయన అందరిలాగానే పదవులు తీసుకున్న తర్వాత పని చేయకుండా ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు. అవినీతితో అనుకుంటున్నా. ఎందుకని అంత నమ్మకం? ఆయన చేస్తారనే నమ్మకం. ఆయన చెప్తున్నారు కాబట్టి చేస్తాను, నేను చేయిస్తాను అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళ కాంబో బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సన్నీ. ఏం చేస్తూ ఉంటావు? స్టూడెంట్. తెలంగాణనా? అవును. రీసెంట్గా ఆంధ్ర రాజకీయాలు చూశారు కదా, చూసిన. ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు. ఎవరు గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? పవన్ కళ్యాణ్. అవునా? ఎందుకని? 21కి 21, ఎంపీలు 2కి 2. ఆయన వల్లే సెంట్రల్లో కూడా తిప్పిరుగా చక్రం ఇద్దరు కలిసి. సో ఆయన వల్లే గవర్నమెంట్ ఫామ్ అయిందంటే. అవును. నిన్న డిప్యూటీ సీఎం తీసుకున్నారు కదా ఆయనకి. అవును. ప్రస్తుతానికి ఫలితం అది ఆ స్థాయి తగ్గట్టు ఇంకెక్కువ ఉండాలి కానీ అసలు చంద్రబాబు సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఇటు ఇచ్చేస్తే అయిపో సీఎంగా. అతను సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఇక్కడ సీఎం ఇస్తే సరిపోతాం. తెలంగాణలో కూడా ఆయన పోటీ చేయబోతున్నారు అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది? కష్టమా? కష్టం. టైం పడుతుంది, కష్టం ఎంతైనా తెలంగాణలో. ఇంకేంటి జగన్ గారు అంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏంటి? అక్కడ రాజకీయాలు, అక్కడ ప్రజలు నిర్ణయాలు. చూస్తూ ఉంటా పవన్ కళ్యాణ్ వీడియోస్ అయ్యి? చూస్తా, తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉంటా. చూస్తా, ఫాలో అవుతా. థ్యాంక్ యూ. మీ పేరు? సుమన్.
తెలంగాణ నాకు అవును రీసెంట్గా ఆంధ్ర పాలిటిక్స్ చూశారు కదా, అవును ఎలా అనిపించింది ఓవరాల్గా మీకు? బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ ఎవరు అక్కడ? గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు. ఎందుకని? ఎందుకంటే జాబ్స్ ఇవ్వకపోవడము, జగన్ అది అమ్మ ఒడి అది ఇది అని కొద్దిగా దెబ్బ తీసినట్టు అయిపోయింది. అంతే బ్రో. థ్యాంక్ యూ.